హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 7th క్లాస్ న్యూ ఎన్సీఆర్టీ అంటే ఎన్సీఆర్టీ బుక్స్ ఏవైతే రిలీజ్ అయ్యో దానికి సంబంధించి మ్యాథ్స్లో 5th లెసన్ రేఖలు మరియు కోణాలు అనే టాపిక్లో ఉన్న బేసిక్ పాయింట్స్ అయితే మనం డిస్కస్ చేద్దామండి. సో ఇందులో ఏం లేదు, మొత్తం కూడా ఏంటంటే రేఖలకు సంబంధించి తిర్యక్ రేఖలకు సంబంధించి టోటల్ టాపిక్ అంతా కూడా బేస్ అయి ఉంటుంది. సో ఇక్కడ మనం పరిచయంలో కనుక చూసుకుంటే ప్రీవియస్ క్లాసెస్లో మనం రేఖాఖండం అంటే ఏంటి, రేఖ అంటే ఏంటి, కిరణం అంటే ఏంటి అనే విషయాలు మనం తెలుసుకున్నాం. సో వాటి ద్వారా కోణాలు ఎలా ఏర్పడతాయి అనేది కూడా తెలుసుకున్నాం. నార్మల్గా మనకి ఒక తుది బిందువు, ఒక స్టార్టింగ్ పాయింట్, ఒక ఎండింగ్ పాయింట్ కలిగి ఉండి ఈ విధంగా ఉన్నదాన్ని మనం రేఖాఖండం అని అంటూ ఉంటాము. సో ఇక్కడ ఒక స్టార్టింగ్ పాయింట్, ఒక ఎండింగ్ పాయింట్ అనేది ఉంటుంది. సో ఇలా ఒక స్టార్టింగ్ పాయింట్ ఉండి ఎండింగ్ పాయింట్ అనేది లేకుండా ఈ విధంగా ఎంత దూరమైన ఇలా విస్తరించి ఉండేదాన్ని మనం రేఖ అని అంటూ ఉంటాం. అలాగే కిరణం అనేది వచ్చేసరికి చూసుకుంటే, సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇది మనకి రేఖాఖండం అనేది రేఖకి మనకి తుది బిందువు కానీ తొలి బిందువు కానీ ఉండదు. ఈ విధంగా అనంతంగా మనం ఎటువైపు అయినా పొడిగించుకుంటూ ఉండొచ్చు. సో దీన్ని మనం రేఖ అని పిలుస్తూ ఉంటాము. అదే కిరణానికి కనుక చూసుకుంటే ఒక స్టార్టింగ్ పాయింట్ అనేది ఉంటుంది, సో ఎండింగ్ పాయింట్ అనేది ఉండదు, ఈ విధంగా వెళ్తూనే ఉంటుంది. సో దాన్ని కిరణంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. సో అలా మనకి ఇది ఒక రేఖాఖండము, ఇది ఒక రేఖ, ఇది ఒక కిరణంగా మనం చెప్పుకోవచ్చు. అయితే మనకి బిట్స్ అనేవి ఏ విధంగా వచ్చే ఛాన్స్ ఉంటుందంటే, అంటే డిఎస్సిలో ఇంత చిన్న బిట్స్ ఇవ్వడు. సో టెట్ లెవెల్లో మనకి ఏంటంటే రెండు బిందువుల్ని, తుది బిందువు అలాగే తొలి బిందువు, అలాగే సో ఇక్కడ మనకి రెండు అంత్య బిందువులు ఉండే వాటిని మనం రేఖాఖండం అని, సో అంత్య బిందువులు లేకుండా సో రెండు వైపులా కూడా ఇలా పొడిగించేదాన్ని రేఖ అని, ఒక బిందువు అనేది ఉండి సో ఇలా అనంతంగా పొడిగించేదాన్ని కిరణం అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాగే మనకి నెక్స్ట్ చూసుకుంటే, ఈ ఏవైతే రేఖాఖండాలని మనం కలిపినప్పుడు కోణాలు అనేవి మనకి ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. రేఖాఖండాలు అనేవి కలిపినప్పుడు ఇలా మూలలు అనేవి మనకి ఏర్పడుతూ ఉంటాయి. సో అక్కడ మనకి కోణాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. సపోజ్ ఇక్కడ మనం చూసుకుంటే, ఈ ఏబి రేఖాఖండము, బీసీ రేఖాఖండం అనేది బి దగ్గర ఖండించుకొని ఇక్కడ బి దగ్గర ఒక యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. ఆ యాంగిల్ని మనం ఏమనొచ్చు, యాంగిల్ ఏబిసి అంటాం. అయితే ఇక్కడ ఏ పాయింట్ దగ్గర అయితే మనకి యాంగిల్ అనేది ఫామ్ అయిందో దాన్ని, ఆ లెటర్ని మధ్యలో రాస్తామన్నమాట. లేదా యాంగిల్ బి అని ఇలా కూడా తెలియజేస్తాం. ఒక్కొక్కసారి ఏంటి అంటే యాంగిల్ ఎక్కడైతే ఫామ్ అయిందో ఆ లెటర్ని మనం మధ్యలో పెట్టి రాస్తామంటే ఏబిసి అని. సో యాంగిల్ ఏబిసి. అదే ఒకవేళ యాంగిల్ సి దగ్గర ఫామ్ అయినప్పుడు యాంగిల్ ఏసిబి అని రాస్తాం. యాంగిల్ ఏసిబి. ఈ విధంగా మనం యాంగిల్స్ని అయితే తెలియజేస్తూ ఉంటాం. సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఓ దగ్గర ఒక యాంగిల్ అనేది ఫామ్ అయింది అనుకోండి. సో ఈ పిఓ అలాగే పీక్యూ అలాగే ఆర్ఎస్ అనేది ఖండించుకున్నాయి ఓ దగ్గర. ఈ ఓ దగ్గర ఒక యాంగిల్ అనేది ఫామ్ అయ్యి, సో ఇప్పుడు ఈ ఓ దగ్గర ఫామ్ అయిన యాంగిల్ మనం ఏమని చెప్పొచ్చు, పిఓఆర్ అని చెప్పొచ్చు. అలాగే ఈ పీకి ఎస్కి మధ్యన ఫామ్ అయిన యాంగిల్ని పిఓఎస్ అని చెప్పొచ్చు. అలాగే ఎస్ఓక్యూ, క్యూఓఆర్, అలా మనం యాంగిల్స్ని అయితే రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కోణాలు గురించి ఇచ్చారు. పూరక కోణాలు, సంపూరక కోణాలు అని. సో పూరక కోణాలు అంటే ఏంటంటే రెండు కోణాలు కలిపినప్పుడు మనకి 90 degrees అనేది వస్తే వాటిని పూరక కోణాలు అని అంటూ ఉంటాం. అంటే ఒక కోణం అనేది ఇంకొక దానికి పూరక కోణం. సపోజ్ మనకి బిట్ అనేది ఎలా వస్తుందంటే 60కి గల పూరక కోణం ఎంత అని అడుగుతారు. అంటే సో ఆ పూరక కోణం మనకు తెలియదు, ఎక్స్ అనుకోండి. సో ఆ రెండు కోణాలు కలిపితే మనకి ఎంత రావాలి, 90 degrees అనేది రావాలి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 90 - 60 అంటే 30 degrees. సో 60కి గల పూరక కోణం ఎంత, 30 degrees అనమాట. ఈ విధంగా రెండు కోణాలు కలిపినప్పుడు 90 degrees అనేది వస్తే సో అవి ఒకదానికొకటి పూరక కోణాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ 60, 30 అనేవి కలిపితే 90 degrees వచ్చింది. సో ఇది ఒక పూరక కోణం. ఇక్కడ చూస్తే 65, 35 కలిపితే మనకి 100 అనేది వచ్చేస్తుంది. సో ఇది పూరక కోణం అనేది కాదనమాట. సో ఒకదానికొకటి పూరకాలు కావు. ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ చూసుకుంటే మనకు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 30 అనేది 60 యొక్క పూరక కోణం అని అన్నారు. అలాగే 60కి 30 అనేది ఒక పూరక కోణం అన్న ఆపోజిట్గా మనం స్టేట్మెంట్ చెప్పినా కూడా అది కరెక్టే అనేది అవుతుంది. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇక్కడ
ఏమన్నాడంటే 2 అల్పకోణాలు ఒకదానికొకటి పూరకాలు కాగలవా అన్నాడు. అల్పకోణాలంటే 90 డిగ్రీస్ కంట తక్కువ. సో 90 డిగ్రీస్ కంట తక్కువ 2 కోణాలు పూరకాలు కాగలవు కదా! కాబట్టి అది కరెక్టే. 2 అధిక కోణాలు ఒకదానికొకటి పూరకాలు కాగలవా అన్నారు. అధిక కోణాలంటే 90 డిగ్రీస్ కంటే ఎక్కువ కాబట్టి, సో 90 డిగ్రీస్ కంటే ఎక్కువ కోణాలు 2 కలిపితే 90 కంటే ఎక్కువ వచ్చేస్తది కాబట్టి ఇది అవ్వదనమాట. 2 లంబ కోణాలు ఒకదానికొకటి పూరకాలు కాగలవా అంటే కాదు. ఎందుకంటే 2 లంబ కోణాలు పోనీ 90, 90 కలిపినా 180 వచ్చేస్తుంది. సో మనకి పూరకాలంటే ఏంటి 90 డిగ్రీస్ రావాలి. కాబట్టి ఇది కూడా తప్పే. నెక్స్ట్ చూసుకుంటే సో క్రింది కోణాల్లో ఏ జతలు పూరకాలు అన్నాడు. సో 70, 20 కలపండి 90 డిగ్రీస్ వచ్చింది. ఇది కరెక్టే. 70, 20 ఇది ఒక 10, 30, 100 అనేది వచ్చేసింది కాబట్టి ఇది పూరకాలు కావు. అలాగే ఇక్కడ 50, 40, 90 ఇది ఒక 10, 100 ఇది కూడా పూరకాలు కావు. అలాగే ఇక్కడ చూసుకుంటే 50, 30, 80 ఇది ఒక 10, 90 సో ఇది పూరకాలు అనేవి అవుతాయి. ఈ విధంగా మనకి ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి క్రింది కోణాల్లో ప్రతి దాని యొక్క పూరకం యొక్క కొలత ఎంత అని అడుగుతున్నారు. సో పూరకం ఒక కోణం ఇచ్చి ఇంకొక కోణం కనుక్కోమన్నప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని 90లోంచి తీసేయాలన్నమాట. సో 90లోంచి తీసేస్తే దాని యొక్క పూరక కోణం అనేది మనకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ సంపూరక కోణాలు అనేవి అడిగారు. సంపూరక కోణాలు అంటే ఏంటంటే 2 కోణాలు కలిపినప్పుడు మనకి 180 డిగ్రీస్ వస్తే అవి ఒకదానికొకటి సంపూరకాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. పూరక కోణాలు అంటే 90 డిగ్రీస్, సంపూరక కోణాలు అంటే 180 డిగ్రీస్గా చెప్పుకుంటాం. సపోజ్ ఇక్కడ చూడండి 60, 120 మొత్తం 180 డిగ్రీస్. ఈ 2 కోణాలు ఒకదానికొకటి సంపూరక కోణాలుగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకుంటే 100, 60, 160, 170, 180 ఇవి కూడా మనకి సంపూరక కోణాలుగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి 100, 80 ఇవి కూడా సంపూరక కోణాలు. 135, 40, 130, 40 అంతా 170 ఇది ఒక 10, 180 సో ఇది కూడా మనకి సంపూరక కోణాలుగా అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట. ప్రతి కోణము కూడా ఇంకొక దానికి సంపూరకం అనేది అవుతుంది. అయితే ఇక్కడ కూడా మనకి స్టేట్మెంట్స్ ఇచ్చాడు చూడండి. 2 అధిక కోణాలు ఒకదానికొకటి సంపూరకాలు కాగలవా అంటే కాగలవు. ఎందుకంటే 90 డిగ్రీస్ కంటే ఎక్కువే ఉంటుంది కాబట్టి అవి అవ్వచ్చు. 2 అల్పకోణాలు ఒకదానికొకటి సంపూరకాలు కాగలవా అంటే అల్పకోణాలు అంటే 90 డిగ్రీస్ కంటే తక్కువ. సో 90 డిగ్రీస్ కంటే తక్కువ వాటిని మనం ఎలా యాడ్ చేసినా కానీ 180 రాదు కాబట్టి అది తప్పు. 2 లంబకోణాలు ఒకదానికొకటి సంపూరకాలు కాగలవా అంటే కాగలవు. ఎందుకంటే 2 లంబకోణాలు కలిపితే మనకి ఎంత వస్తుంది 180 డిగ్రీస్ అనేది వస్తుంది. సో 180 డిగ్రీస్ వస్తుంది కాబట్టి 2 కూడా సంపూరకాలు అనేది మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఎక్సర్సైజ్ ఇచ్చాడు. నెక్స్ట్ మనకి తిర్యక్ రేఖలకు సంబంధించి ఇచ్చాడు. ఎక్కువగా రేఖలు అనే దాన్ని టాపిక్లో భాగంగా చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఈ తిర్యక్ రేఖలు అనే టాపిక్ నుంచే. అది చాలా ఇంపార్టెంట్, మనకి బిట్ అనేది ఖచ్చితంగా వచ్చే టాపిక్ అనమాట. సో తిర్యక్ రేఖల నుంచి బిట్ అనేది వస్తుంది. అది చాలా చాలా కన్ఫ్యూజన్గా కూడా చాలామంది ఫీల్ అవుతారు. ఇక్కడ ఆ టాపిక్ని మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ రేఖల జతల్లో కనుక చూసుకుంటే ఖండన రేఖలు అనేవి ఇచ్చాడు ఫస్ట్. సో ఏవైనా రేఖలు రెండు కానీ ఏవైనా రేఖలు ఒకే ఉమ్మడి బిందువు దగ్గర ఖండించుకుంటే సో ఆ యొక్క రేఖల్ని ఖండన రేఖలు అంటాము. ఆ యొక్క ఉమ్మడి బిందువుని ఖండన బిందువు అని అంటాం. సపోజ్ ఇక్కడ చూడండి ఈ విధంగా 2 రేఖలు అనేవి ఖండించుకున్నాయి. సో 2 రేఖలు ఖండించుకున్నప్పుడు ఇక్కడ ఏదైతే ఒక బిందువు అనేది ఉందో ఆ బిందువుని ఖండన బిందువు అంటాం. ఆ రేఖల్ని ఖండన రేఖలు అని చెప్తూ ఉంటాం. అంటే ఒకే ఉమ్మడి బిందువు దగ్గర ఖండించుకోవాలన్నమాట. సో అలా ఉంటే వాటిని ఖండన రేఖలు అని చెబుతూ ఉంటాం. సో ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే తిర్యక్ రేఖ. సో తిర్యక్ రేఖ అంటే ఏంటంటే ఏవైనా 2 రేఖల్ని ఒక రేఖ వివిధ బిందువుల దగ్గర ఖండించినట్టయితే ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా విభిన్న బిందువులు లేదా వివిధ బిందువులు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సో చాలామంది ఖండన రేఖలు తిర్యక్ రేఖలు ఒకటే కదా అనుకుంటారు. కానీ ఖండన రేఖలు అంటే 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, ఒకే బిందువు దగ్గర ఇలా ఖండించుకుంటే అవి ఖండన రేఖలు అనేవి అవుతాయి. తిర్యక్ రేఖలు అంటే ఏంటి 2 రేఖల్ని ఆర్ 3 రేఖల్ని ఆర్ 4 రేఖల్ని ఒకే రేఖ వేరు వేరు బిందువుల దగ్గర ఇలా ఖండిస్తే దాన్ని మనం తిర్యక్ రేఖ అని చెబుతూ ఉంటాం. సో ఇక్కడ చూసారా సపోజ్ ఏవైనా ఒక 2 రోడ్స్ ఉన్నాయి, ఇలా ఇంకొక రోడ్డు క్రాస్ చేసిన అనుకోండి. సో ఇది మనకు ఒక తిర్యక్ రేఖ అనేది అవుతుంది.
అలాగే ఇక్కడ చూడండి ఇవి ఒక 3 రేఖలు అనుకోండి. ఇలా ఒకటి దాన్ని క్రాస్ చేస్తే అది ఒక తిర్యక్ రేఖ అనేది అవుతుంది. ఇలా వివిధ బిందువుల దగ్గర ఖండిస్తే అవి తిర్యక్ రేఖలు. ఒకే ఉమ్మడి బిందువు దగ్గర ఖండిస్తే అది ఖండన రేఖలు అనేవి అవుతాయి. సపోజ్ ఇక్కడ చూడండి ఇదొక ఖండన రేఖ, ఇదొక తిర్యక్ రేఖకి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇవి 3 రేఖలు కూడా ఒకే ఉమ్మడి బిందువు దగ్గర ఖండించుకున్నాయి కాబట్టి ఇది ఖండన రేఖలుగా చెప్పుకోవచ్చు. ఈ 2 రేఖల్ని ఒక రేఖ అనేది విభిన్న బిందువుల దగ్గర ఖండించింది కాబట్టి ఇది తిర్యక్ రేఖగా మనం చెప్పుకుంటూ ఉంటాం. నెక్స్ట్ దీనికి సంబంధించి చాలా ఇంపార్టెన్స్ ఈ తిర్యక్ రేఖచే ఏర్పడ్డ కోణాలు. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది కూడా ఇక్కడే. ఏకాంతర కోణాలు అంటే ఏంటి, ఏకబాహ్య కోణాలు అంటే ఏంటి, సో సదృశ కోణాలు అంటే ఏంటి, అవి ఏవేవి సమానంగా ఉంటాయి అనేది చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇక్కడ చూడండి మనకి LM ఈ రేఖల్ని P అనే రేఖ ఖండించింది. సో P అనే రేఖ ఖండించినప్పుడు ఇది మనకి అంటే లోపల అనమాట. ఈ యొక్క రేఖలు ఏవైతే ఉన్నాయో రెండు రేఖలకి మధ్య ఉన్న భాగాన్ని అంతర్భాగం అని గుర్తుపెట్టుకోండి. బయట ఉన్నదంతా కూడా బాహ్య భాగం. సో ఇక్కడ అంతరంగా ఉన్న కోణాలు ఏవి, మనం ఏవైనా రేఖలు మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్ అడిగినప్పుడు ఇలా మనం ఒక డ్రాయింగ్ని డ్రా చేసుకుంటే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట. కంఠస్థం కూడా చేయాల్సిన అవసరం లేదు. ఈజీగా ఇలా డ్రా చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు చూడండి ఇలా డ్రా చేసుకున్నాం. ఈ బయట ఏవైతే కోణాలు ఉంటాయో, బయట అంటే బాహ్య, సో బాహ్య కోణాలు 1 2 3 4 5 6 7 8. సో ఇవన్నీ కూడా బాహ్య కోణాలు అవుతాయి. ఈ రేఖలకి బయట ఉన్న బాహ్య కోణాలు, లోపల ఉన్నవి అంతర్ కోణాలు అంటే 3 4 5 6. సో అక్కడితో అయిపోయింది. ఇక సదృశ కోణాలు. సదృశ కోణాలు అంటే ఏంటంటే మనకి ఇక్కడ చూడండి ఈ విధంగా రేఖకి ఇలా ఉన్నది కదా రేఖలు. సో బయట ఒకటి లోపల ఒకటి ఇలా గుర్తుపెట్టుకోండి. సో ఒకే వైపు ఉన్నవి బయట ఒకటి లోపల ఒకటి. అలాగే ఇక్కడ 2 ఇక్కడ 6 ఇది బయట బాహ్యంగా ఉంది, ఇది అంతరంగా ఉంది. అలాగే మళ్ళీ కిందకి రండి. సో ఇక్కడ 3 7 4 8 ఈ విధంగా ఉన్నవి సదృశ కోణాలు. సో అవి మనకి సదృశ కోణాల కింద అయితే చెప్పుకోవచ్చు. 1 5 3 7 2 6 4 8 అంటే ఒకటి లోపల ఒకటి బయట ఉంటుందన్నమాట కోణాలు, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏకాంతర కోణాలు. సో లోపల మనకి అంతర కోణాలు ఏకాంతర అన్నాడు. సో అంటే అంతరంగా ఉంటాయి అవి. సో ఇక్కడ చూసుకుంటే ఆపోజిట్ అనమాట. 3 6 4 5 ఆపోజిట్గా ఏకాంతర కోణాలు అంటే ఆపోజిట్గా. అలాగే ఏకబాహ్య అంటే బయట ఉన్నవి ఆపోజిట్గా 1 8 ఇక్కడ 2 7 ఇలా ఆపోజిట్గా ఉన్నవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ తిర్యక్ రేఖకు ఒకే వైపున గల అంతర్ కోణాలు. సో తిర్యక్ రేఖకు ఒకే వైపున గల అంతర్ కోణాలు అన్నాడు కాబట్టి లోపలే కదా ఉంటాయి. సో ఒకే వైపున అన్నాడు. ఇలా చూడండి ఒకే వైపున అంటే ఇక్కడ 3 5 4 6 అవన్నమాట. సో ఒకే వైపున గల అంతర్ కోణాలు అన్నాడు కాబట్టి ఆ విధంగా వస్తాయి. అయితే అంతర్ కోణాలు అంటే మనకి మొత్తం అనేవి వస్తాయి 3 4 5 6, కానీ ఒకే వైపున అంటే 3 5 4 6 ఆ విధంగా రావడం జరుగుతుంది. సో వీటిపైన చాలా సమ్స్ అనేవి బేస్ ఇస్తాడంటే చాలా ట్విస్టింగ్గా ఇస్తాడనమాట. సో ఈ యొక్క టేబుల్ మనం గుర్తుపెట్టుకుంటే వాడి బిట్ అనేది ఎలా ఇచ్చినా మనమైతే ఆన్సర్ చేయగలం. ఇక్కడ చూసుకుంటే సదృశ కోణాల గురించి ఇచ్చాడు. వేర్వేరు శీర్షాల వద్ద తిర్యక్ రేఖకు ఒకే వైపున ఉండు మరియు 2 రేఖల దృష్ట్యా సదృశ స్థానాల వద్ద ఉండును అని చెప్పి ఇచ్చారనమాట. అదే కదా మనం చెప్పుకున్నాం, వేర్వేరు శీర్షాల వద్ద ఇలా. సో పైన ఇచ్చినవే ఇక్కడ కొంత ఎక్స్ప్లెనేషన్తో ఇవ్వడం అనేది జరిగింది. మనం ఆ పై టేబుల్ అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో సమాంతర రేఖల యొక్క తిర్యక్ రేఖ అని చెప్పి ఇచ్చాడు. అయితే మనకి ఇప్పుడు సపోజ్ ఇలా ఒక 2 రేఖలు ఉన్నాయి, ఈ విధంగా ఉంది. ఇలాగా మనం దీన్ని ఇలా పొడిగించామనుకోండి, దీన్ని ఇలా పొడిగించామనుకోండి, ఇక్కడ అవి 2 కలిసిపోతున్నాయి. కొన్ని సమాంతర రేఖలు అంటే ఏంటి, మనకు ఇలా ఉండి ఎంత పొడిగించినా అవి 2 కలిసిపోవన్నమాట. ఇలా సమాంతర రేఖల్ని ఒక తిర్యక్ రేఖ ఖండించినట్టయితే దానికి కొన్ని స్పెసిఫికేషన్స్ అనేవి ఉన్నాయి. సో అవే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సపోజ్ ఇక్కడ చూసుకుంటే 2 సమాంతర రేఖలను ఒక తిర్యక్ రేఖ ఖండించినప్పుడు ఏర్పడు సదృశ కోణాల ప్రతి జత సమానము అని చెప్పి అంటున్నారు. సో ఇక్కడ చూసుకుంటే ఇలా ఏవైనా సమాంతర రేఖల్ని ఒక తిర్యక్ రేఖ అనేది ఖండించినప్పుడు సదృశ కోణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సమానము
సో సదృశ కోణాలు అంటే మనం చూసాం కదా. సో ఇలా ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఆ విధంగా ఉన్నవన్నీ కూడా మనకి సమానము అని చెబుతూ వచ్చారు. అలాగే రెండు సమాంతర రేఖలను ఒక తిర్యక్ రేఖ ఖండించినప్పుడు ఏర్పడిన ఏకాంతర కోణాల జతలు సమానము. ఏకాంతర కోణాల జతలు కూడా సమానమే అని చెప్తున్నారు. అంటే ఏకాంతర కోణాలు అంటే ఈ విధంగా ఆపోజిట్గా ఉండేవి, అవి కూడా సమానమని చెబుతూ ఉన్నారు. అయితే అవి ఏ విధంగా సమానం అవుతాయి అంటే, ఇప్పుడు ఇలా ఇదొక రేఖ అనుకోండి, ఇలా ఒక రేఖ ఖండించింది. ఈ ఎదురెదురుగా ఉన్న కోణాలు, శీర్షాభిముఖ కోణాలు సమానం అవుతాయి కదా. సో ఇక్కడ 3 = 7 అనేది, యాంగిల్ 3 = యాంగిల్ 7 అవుతుంది. అయితే ఇక్కడ సదృశ కోణాలు కూడా సమానం అని అన్నాం కాబట్టి సో ఈ రెండు సమానం అవుతాయి. యాంగిల్ 7, యాంగిల్ 8 కూడా సమానం అవుతాయి. కాబట్టి ఇక్కడ మనకి ఈ విధంగా ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ 7, 8 ఈక్వల్ కాబట్టి ఈ విధంగా 3, 8 కూడా ఈక్వల్ అవుతాయి అని చెప్పి, అలా ఏకాంతర కోణాల జతలు కూడా సమానం అవుతాయి అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకుంటే, రెండు సమాంతర రేఖలను ఒక తిర్యక్ రేఖ ఖండించినట్లయితే తిర్యక్ రేఖకు ఒకే వైపున ఉన్న ప్రతి జత అంతర కోణాలు కూడా సంపూరకాలు. సంపూరకాలు అంటే ఏంటో తెలుసు కదా, 180 degrees అనేది అవుతుంది. సో అది ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకుంటే, సమాంతర రేఖల్ని సరి చూడడం అని చెప్పి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకుంటే, రెండు రేఖలు సమాంతరాలు అయితే అప్పుడు తిర్యక్ రేఖ సమాన సదృశ కోణాల జతలను, సమాన ఏకాంతర కోణాల జతలను, తిర్యక్ రేఖకు ఒకే వైపున ఉన్న అంతర కోణాలు సంపూరకాలను ఇస్తుంది. సో అర్థమైంది కదా. ఇక్కడ మనకి రెండు రేఖలు అనేవి సమాంతర రేఖలు అయితే అప్పుడు అక్కడ తిర్యక్ రేఖకు ఉన్న సదృశ కోణాలు సమానం అవుతాయి, ఏకాంతర కోణాలు సమానం అవుతాయి, ఒకే వైపు ఉన్న అంతర కోణాలు సంపూరకాలు అవుతాయి. ఆ విధంగా ఉంటే కనుక ఆ రెండు సమాంతర రేఖల కింద మనం చెప్పుకోవచ్చు. అయితే మనకి వచ్చిన రేఖలు అనేవి సమాంతర రేఖలా కాదా అనేది చూడడానికి డ్రాఫ్ట్స్మెన్ మూలమట్టం బద్దల్ని అలాగే ఒక రూలర్ని ఉపయోగిస్తే సో వాటి ద్వారా అవి సమాంతరాలా కాదా అనేది తెలిసిపోతుంది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే, మనకి ఏదైతే రెండు రేఖల్ని తిర్యక్ రేఖ ఖండించినప్పుడు సదృశ కోణాలు అనేవి సమానంగా ఉంటే ఆ రెండు కూడా సమాంతర రేఖలు అవుతాయి. అలాగే ఏకాంతర కోణాలు అనేవి సమానంగా ఉంటే ఆ రేఖలు అనేవి సమాంతరంగా ఉంటాయి. ఆ విషయం ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకుంటే, ఒక తిర్యక్ రేఖ రెండు రేఖలను ఖండించినప్పుడు ఏకాంతర కోణాల జతను సమానంగా ఉంటే ఆ రేఖలు సమాంతరంగా ఉంటాయి. ఇప్పుడు మనం పైన డిస్కస్ చేసిందే ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మనకి ఈ యొక్క రేఖలు కోణాలు అనే దానికి సంబంధించి ఏం లేదండి. మనకి కేవలం ఈ యొక్క తిర్యక్ రేఖలు అనే దాని కాన్సెప్ట్ అర్థమైతే ఈ యొక్క టాపిక్ అనేది మనకి ఈజీగా వచ్చేసినట్టే. ఇది మనకి వీడియోకి సంబంధించి. నెక్స్ట్ వీడియోలో మనం త్రిభుజము మరియు ధర్మాలు అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.